హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిమ్మల్ని అందరినీ నాతో పాటు నంజన్ కూడా తీసుకెళ్తున్నానండి. అంతకంటే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక్కడ బెంగళూరు నుంచి వెళ్తున్నామండి. మాకు బెంగళూరు నుంచి మైసూర్ వచ్చేసి ఒక 147 to 150 కిలోమీటర్స్ వస్తుంది. నంజన్గూడ అనేది మైసూర్ నుంచి ఒక 23 కిలోమీటర్స్ ఉంటుందండి. మనం నంజన్గూడ వచ్చేసాము. ఇదే నంజన్గూడ. బస్సెస్ కూడా చాలా రెగ్యులర్గా ఉంటాయండి. కార్తీక మాసం కావడంతో చాలా రష్ ఉంది. ఈ నంజన్గూడు అనేది కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో ఒక తాలూకా కేంద్ర పట్టణము. ఈ ప్రాంతం అనేది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడ వెలిసిన శ్రీకంఠేశ్వర స్వామివారి దేవస్థానం కూడా ఒక ప్రసిద్ధ ధార్మిక కేంద్రంగా పేరు పొందింది. ఈ దేవస్థానాన్నే నంజుండేశ్వర స్వామివారి దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ అనేది కపిల నది తీరంలో ఉంటుందండి. ఇదే కపిల నది. వచ్చిన భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారు. ఈ కపిల నది పైనే ఒక పురాతన కట్టడం అయినటువంటి వంతెన ఉంది, కనిపిస్తుంది కదండి. అది చాలా సంవత్సరాల క్రితం కట్టిందంట. దాని మీద రోడ్డు, రైలు మార్గాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతాన్ని టెంపుల్ టౌన్ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాంతానికి సమీపంలో త్రివేణి సంగమం కూడా ఉందండి. అదేంటంటే కపిల నది, కౌండిన్య నది, చూర్ణా నదిల త్రివేణి సంగమం ఉంది. ఈ త్రివేణి సంగమాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారట. ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నప్పటికీ అన్నిట్లోకి ది మెయిన్ వచ్చేసి శ్రీకంఠేశ్వర దేవాలయం ఒకటేనండి. ఈ ప్రాంతాన్ని నంజుండేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. నంజుండేశ్వర అంటే కన్నడ భాషలో విషాన్ని మింగినవాడు అని అర్థం అంటండి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి కూడా శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంట. 9వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన వారందరూ ఈ టెంపుల్ని వివిధ దశల్లో అభివృద్ధి చేశారట. కానీ హైదర్ అలీ టిప్పు సుల్తాన్కి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఎందుకంటే టిప్పు సుల్తాను తన పట్టపు ఏనుగుకి కంటిచూపు కోల్పోవడంతో స్వామివారిని ప్రార్థించారట. అప్పుడు పట్టపు ఏనుగుకి మరలా కంటిచూపు రావడంతో స్వామివారిని అప్పటి నుంచి టిప్పు సుల్తాను హకీం నంజుండేశ్వరుడిగా కొలవడం ప్రారంభించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్లో శివలింగాన్ని గౌతమ్ మహర్షి ప్రతిష్ఠించారని అంటారు. ఈ టెంపుల్ అనేది 400 సంవత్సరాల క్రితం నాటిదంటండి. రాతి కట్టడం అంట ఇది. అలాగే ఈ టెంపుల్ అనేది ద్రావిడ శైలిలో నిర్మించబడిందంట. ప్రతి ఏటా ఈ దేవాలయంలో పెద్ద జాతర, చిన్న జాతర అని 2 ఉత్సవాలు జరుపుతారండి. పెద్ద జాతర సందర్భంగా రథోత్సవం అనేది చాలా ఘనంగా జరుగుతుందంట. ఆ రథోత్సవంలో శ్రీకంఠేశ్వరుడిని, అలాగే పార్వతీదేవిని, గణపతిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, చండీకేశ్వరుని 5 ప్రత్యేక రథాల్లో ఉంచి వేలాది మంది భక్తుల మధ్య ఈ రథాలను పురవీధుల్లో లాగి ఊరేగిస్తారట. ఈ నంజన్గూడు అనేది దేవాలయాలకే కాకుండా ఇక్కడ పండే ప్రత్యేక రకం అరటిపండ్లకు కూడా బాగా ప్రసిద్ధి అంటండి. ఇక్కడ వాళ్ళు ఈ అరటిపళ్ళను నంజన్గూడు రసబళే అని పిలుస్తారట. అలాగే ఈ నంజన్గూడు అనేది ఆయుర్వేద వైద్యానికి కూడా బాగా ప్రసిద్ధి అంట. చూడండి, ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మీకు దగ్గరగా చాలా అర్థమయ్యేలా చూపిస్తాను. చాలా రాతి కట్టడం కదా, అంత అందంగా చెక్కున్నారు గోడలపైన. మనం ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్తామండి. దానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. చూపిస్తాను లోపలికి వెళ్ళేటప్పుడు. కాళ్ళ కింద నుంచే నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడే మనం కాళ్ళు తడుపుకొని లోపలికి వెళ్తాము. ఈ దేవాలయం అనేది కర్ణాటకలో ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందంట. గుడి లోపలికి ఫోన్ ఎలో లేదండి, అందరికీ తెలిసిన విషయమే కదా. నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియో తీసి ఈ వీడియోలో మీకు పొందుపరిచాను. గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనము క్యూ లైన్స్లో నుంచుంటాం కదండి. ఆ క్యూ లైన్స్ పక్కన కూడా ఈ గుడికి సంబంధించిన ప్రతి ఒక్కరి విగ్రహాలు ప్రతిష్ఠించున్నాయండి. స్వామివారి దర్శనం అయ్యాక కొంచెం ముందుకు వచ్చాక మనకు అక్కడ గణపతి దేవుడు వెన్నతో అలంకరించబడి ఉంటారు. అలాగే ఈ టెంపుల్లో తులాభారం కూడా ఉందండి. బియ్యము, బెల్లంతో తులాభారం వేస్తుంటారు. అండ్ ఉచిత దర్శనం కూడా ఉంది. అలాగే 100 రూపీస్ టికెట్స్ దర్శనం కూడా ఉంది.
టెంపుల్ సరౌండింగ్స్ నాకు సాధ్యమైనంత వరకు టెంపుల్ లోపల మొత్తం అంతా వీడియో తీసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియోలో. నాతో పాటు మీ అందరూ కూడా దర్శించుకోండి. అలాగే నేను తెలుసుకున్న కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ద్వారా. ఈ నంజన్గూడు అనేది మైసూర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎవరైనా బెంగళూరుకి దగ్గరగా ఉండి ఈ ప్లేస్ గురించి తెలియని వాళ్ళు, అలాగే ఇప్పటివరకు దర్శించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్. వీలు పడితే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, టెంపుల్ మొత్తం చూసేయండి. చాలా ఫేమస్ టెంపుల్ అండి. కపిలా నది తీరాన నిర్మించబడినటువంటి ఈ టెంపుల్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. కుదిరిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి.
మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.